తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ల శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా చంద్రగిరి పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో రోగులకు ఎమ్మెల్యే పులివర్తి నాని, ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ అరుణ, టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి బ్రెడ్లు, పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పులివర్తి నాని మీడియాతో మాట్లాడుతూ తాత నందమూరి తారక రామారావుకు తగ్గ మనవడిగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనికతకు తగ్గ తనయుడిగా లోకేష్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని కొనియాడారు. రాష్ట్రాల ఐటీ వ్యవస్థను పటిష్టం చేయడంలో బహుళజాతి కంపెనీలను ఆకర్షించడంలో లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. విద్యా వ్యవస్థలో ఆయన తీసుకొస్తున్న మార్పులు సామాన్య కుటుంబాల పిల్లలు కూడా ఉన్నత స్థాయికి చేరడానికి దోహదపడతాయని ఆకాంక్షించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం ఇప్పటికే 16,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులు మెగా డిఎస్సీ భర్తీకి శ్రీకారం చుట్టిందని చెప్పారు. అలాగే పోలీస్ శాఖలో 15,000 పైచిలకు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ ద్వారా నిరుద్యోగ యువతకు భరోసా కల్పించారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ల నేతృత్వంలో రాష్ట్రం ప్రగతి దిశగా సాగుతోందని హర్షం వ్యక్తం చేశారు. కార్యకర్తలే పార్టీకి బలమని నమ్మే లోకేష్పై కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి, కాణిపాక వినాయకుడు, శ్రీకాళహస్తి, ముక్కంటి మరియు షిరిడి సాయినుద్దీన్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు పులివర్తి నాని తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది, ఇతర అధికారులు, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. మీకందరూ తెలుసు, నారా లోకేష్ బాబు గారి 43 పుట్టినరోజు సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు. చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా, చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. తాతకి మించిన, తండ్రికి తగ్గిన తనయుడిగా ఈరోజు రాష్ట్రంలోనే కాక దేశంలో కూడా మంచి పేరు తెచ్చుకుంటూ విద్యారంగాన్ని సామాన్య పౌరుడు కూడా విద్యను అభ్యసించి దాని ద్వారా ఉన్నత స్థితికి తీసుకొని పోయిన ఉద్దేశంతో ఈరోజు విద్యారంగం చేస్తూ, అదేవిధంగా ఐటీ రంగంలో ఎక్కడ లేని విధంగా పెను మార్పులు చేస్తూ వైజాగ్లో ఏ విధంగా గూగుల్ది కానీ పక్కన ఉన్నటువంటి మంచి కంపెనీలు కానీ ఏ విధంగా తెస్తున్నట్టు మీకు తెలుసు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే యువతని ప్రోత్సహిస్తూ రాజకీయాల్లోనే కాకుండా స్వయం ఉపాధిలో కానీ ఉద్యోగాల్లో కూడా యువతను ప్రోత్సహిస్తూ ఈరోజు గెలిచిన వెంటనే చెప్పిన మాట ప్రకారం సుమారు 16,800 మందికి డిఎస్సీ ఉద్యోగాలు ఇవ్వటం కానీ, అదేవిధంగా సుమారు 15,000 చిల్లర పోలీస్ కానిస్టేబుల్ సెలక్షన్ చేయడం కానీ, మన పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారు ముగ్గురు కలిసి ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. అటువంటి వ్యక్తి ఇంకా మంచి ఆరోగ్యాలు ఇస్తూ ఇంకా ఉన్నత స్థితికి మన కలియుగమైనటువంటి వెంకటేశ్వర స్వామి, కాణిపాక వినాయక స్వామి, షిర్డీ సాయిబాబా ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ పులివర్తి నాని.